చాప్టర్ 3లో లాస్ట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకేనా? అంటే ఇందులో కూడా అంటే ఏంటిది? టాపిక్ వచ్చే లోపల ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ లో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంపార్టెంట్ ఫార్ములాస్ 2 or 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానే ఫార్ములాస్ కూడా చదువుతాను, ఒకసారి వినండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఈ యొక్క ఎగ్జాంపుల్స్ లోనే ఆ యొక్క ఫార్ములాస్ కూడా చదువుతాను. ఇందులో చెప్పే ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ ax cos ax వేర్ a గ్రేటర్ దెన్ 0. ఇచ్చిన ఫంక్షన్ కి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోమన్నారు. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ax cos ax. దెన్ f of x is equal to integration 0 to infinity f of x cos px dx. అంటే ఇక్కడ ఏంది? ఇచ్చిన ఫంక్షన్ కి కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నారు కాబట్టి కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా ఏంటిది? f of x is equal to integration of 0 to infinity f of x cos px dx. ఇది ఫార్ములా, కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ e పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాస్ ఏఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ కి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో 2ని మల్టిప్లై చేస్తాను. 2ని మల్టిప్లై చేస్తే 2 కాస్ ఏ కాస్ బి ఆ ఫార్ములా రావటం కోసం న్యూమరేటర్ లో డినామినేటర్ లో 2ని మల్టిప్లై చేశాను. అందుకని ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ డినామినేటర్ లో 2 అనేది ఉంది. హాఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ డినామినేటర్ లో 1/2 అనేది ఉంది. ఆ ఈ పవర్ మైనస్ 2 అలానే ఉంది. 2 కాస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ అంటే ఎలా ఉంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. దాన్ని ఎలా రాసా అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు కనుక చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్. దీనికి ఏంటి ఫార్ములా? ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం అది రాశాను. ఏ కామన్ గా ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఏని కామన్ తీసి ఎల్సిఎం అనేది కనుక్కున్నాను. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఏ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2a స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2a స్క్వేర్. ఇట్లాంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములా బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. ఏం ఫార్ములా? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. ఓకేనా? ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే ఇట్లా కనుక్కోవాలి. అది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఏంటిది? ఫైండ్ ది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్. దెన్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఒక ఫార్ములా ఏంటిదంటే ఎఫ్ఎస్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఏఎక్స్ కాబట్టి డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ అని రాశాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం చేశాను? మళ్ళీ నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? 2 సైన్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. దీనికి ఏంటి ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అందుకోసం 2ని న్యూమరేటర్ డినామినేటర్ లో మల్టిప్లై చేసిన అప్పుడు ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్.
అండ్ ఇందాక ప్రీవియస్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఎక్స్ కి ఏంటి ఫార్ములా? ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఎంత? పి స్క్వేర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అలా రాసాం. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఇక్కడ న్యూమరేటర్ లో ఏ కామన్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసి దీనికి ఎల్సిఎం కనుక్కుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎంత వచ్చింది? 2a² p by p² minus 2ab plus 2a² into p² plus 2ab plus 2a². ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ప్రీవియస్ గా ఇప్పుడు చెప్పిన అండ్ ప్రీవియస్ గా చెప్పిన ఎగ్జాంపుల్లో టూ ఫార్ములాస్ నేర్చుకున్నాము. అదేంటిది? కొసైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఒక ఫార్ములా నేర్చుకున్నాము. ఈ యొక్క ఫార్ములా మీద ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలి మీరు. అలానే ఇక్కడ ఇందులో మనం ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అనే ఫార్ములా నేర్చుకున్నాం. ఏది ఇచ్చినా సాల్వ్ చేయాలి మీరు. ఓకేనా? ఇది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా సార్లు అడిగారు కాబట్టి ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు. కంపల్సరీ ఈ యొక్క క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. ఫైండ్ ది ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e power minus ax by x, and hence deduce that integration of 0 to infinity e power minus ax minus e power minus bx by x sin sx dx is equal to tan inverse of s by a minus tan inverse of s by b. ఇక్కడ అంటే ఇక్కడ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని అది ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడేంటి ఇక్కడేంటి ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఒక ఫార్ములా ఏంటిది? ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ సైన్ పిఎక్స్ డిఎక్స్. దాని ప్రకారం ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? e power minus ax by x sin px dx. We have to differentiate both sides with respect to p. p తో డిఫరెన్షియేట్ చేస్తే d by dp of fs of f of x is equal to ఇక్కడ p తో డిఫరెన్షియేట్ చేస్తే ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ p తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ e power minus ax by అనేది కాన్స్టెంట్. ఓన్లీ సైన్ పిఎక్స్ కి డిఫరెన్షియేట్ కనుక్కుంటే ఏమవుతుంది? కాస్ పిఎక్స్ అవుతుంది. మళ్ళీ పిఎక్స్ కి డిఫరెన్షియేట్ కనుక్కుంటే ఎక్స్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా మనకి ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. దీనికి ఏంటిది ఫార్ములా? ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ e power minus ax cos bx dx ఫార్ములా a by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం d by dp ఆఫ్ fs ఆఫ్ f ఆఫ్ x is equal to a by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటిది? మీరు కానీ చూసినట్టయితే a స్క్వేర్ b వాల్యూ p ఉంది కాబట్టి b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు p. తో బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ డి బై డిపి అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పుడు ఎంత ఉంటుంది మనకి? ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిపి. దీనికి ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఏంటి ఫార్ములా? 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఆ ఫార్ములా ప్రకారం 1 బై ఏ ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నాయి ఏ అట్లానే రాస్తాం. tan ఇన్వర్స్ పి బై ఏ. న్యూమరేటర్ లో ఉన్న పి డినామినేటర్ ఉన్న పి క్యాన్సిల్ అయితే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ పి బై ఏ ప్లస్ సి. హియర్ సి ఈస్ arbitrary constants. Therefore,
fs of f of x is equal to tan inverse of p by a. And here the Fourier sine transform of f of x formula ఏంటిది? fs of f of x is equal to integration of 0 to infinity fx of sin px dx. fs of f of x is equal to integration 0 to infinity f of x sin sx dx. ఇక్కడ f of x వాల్యూ ఎంత మనకి? ఇక్కడ అండ్ హెన్స్ అండ్ గైస్ ఇది అండ్ అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ ఇది కూడా ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంటున్నాను నేను. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ డిఎస్. దాని ప్రకారం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ sin px dx is equal to fs of e power minus ax minus e power minus bx by x integration of 0 to infinity e power minus ax minus e power minus bx by sin px dx is equal to fs of e power minus ax minus e power minus bx by x. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. దీనికి ఏంటిది? ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎస్ ఏమవుతుంది మనకి? tan inverse of p by a minus fs of e power minus bx by x ఏమవుతుంది? tan inverse of p by b అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు? or integration of 0 to infinity e power minus ax minus e power minus bx by x sin x dx is equal to tan inverse of s by a minus tan inverse of s by b. ఇది కూడా ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఇది కూడా ప్రూవ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏంటిది? కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవాలి. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? ఎఫ్సి ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ కాస్ పిఎక్స్ టిఎక్స్ కాస్ పిఎక్స్ టిఎక్స్. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. we have to differentiate on both sides. అప్పుడు ఏమవుతుంది? d by dp of fc of fx is equal to d by dp of integration of 0 to infinity e power minus ax by x cos px dx. అండ్ ఇక్కడ d by dp of అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ d by ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ కాస్ పి ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ అని కాన్స్టెంట్, కాస్ పి ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ పిఎక్స్, పిఎక్స్ చేస్తే ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ వస్తే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్. దీనికి ఏంటి ఫార్ములా? పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం మైనస్ పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీరు కానీ చూస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పి వి గెట్. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ నేను ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇట్లా ఎందుకు రాశాను? పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ఎంత అయితే వచ్చిందో అంత రాసాము. నెక్స్ట్ స్టెప్లో ఏంటి? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. అట్లా ఎందుకు రాశాను? ఇంటిగ్రేషన్ ఆఫ్
ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫార్ములా కోసం ఏం చేశాను, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేశాను. -1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిపి. అంటే ఇది ఎట్లా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2p. ఏ స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. ఆ 2p అనేది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి, అంటే అది ఏ ఫామ్ లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాని ప్రకారం -1/2 లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. హెన్స్ ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఎంత వచ్చింది, -1/2 లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. -1/2 లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 1/√ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్ గా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి.